వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే సిట్ కేసీఆర్ కి మరొకసారి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. తన అధికారిక నివాసం అయినటువంటి నందీనగర్ లోని ఆయన ఇంటికెళ్ళి నోటీస్ అయితే అంటించడం జరిగింది. రేపు అనగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని కూడా సిట్ చెప్పడం జరిగింది. దీనికి కేసీఆర్ హాజరవుతాడా లేక కోర్టు ద్వారా ఏమన్నా అంటే చట్టంలో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు ఆసరా చేసుకొని కోర్టు ద్వారా ఏమైనా సమయాన్ని వాళ్ళు తీసుకునే అవకాశం ఉందా అనేది మనకైతే ఈరోజు అయితే తెలుస్తుంది. ఇగో సిట్ నేను ఏం చేసిందో ఒకసారి చూద్దాం. నందీనగర్లోనే విచారిస్తాం. కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసు. ఎర్రవల్లికి రావాలన్న గులాబ్ బాస్ ప్రతిపాదనకు నిరాకరణ. ఆయన అధికారిక నివాసం నందీనగర్లోనే ఉందన్న అధికారులు. నోటీసులు ఇచ్చేందుకు అక్కడికి వెళ్ళిన ఆఫీసర్లు ఎవరు లేకపోవడంతో గోడ పండించిన బృందం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే అవకాశం ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికనట. సో తెలంగాణ రాష్ట్రాన్ని గత 2 సంవత్సరాలుగా కుదిపేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావుకు, కేటీఆర్ కు, మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీస్ ఇచ్చి సుదీర్ఘంగా 7 గంటల పాటు వాళ్ళను విచారణ చేయడం జరిగింది. ఇక అందులో మీరుటువంటి ఒక వ్యక్తి వీళ్ళందరికీ బాస్ నాయకుడు కేసీఆర్ ను ఎప్పుడెప్పుడు విచారిస్తారా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక ఆతృతతోటి ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఇగో గులాబీ బాస్ అట తాను అంటే సిట్ ఆఫీస్కి తాను రాలేనని, అంతేకాకుండా తన అధికారిక నివాసం అయినటువంటి నందీనగర్ కూడా నేను రాలేనని, మీరే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రావాలని అధికారులకైతే చెప్పడం జరిగిందట. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ఒక క్వశ్చన్ అడుగుతుర్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు ప్రజల తరఫున నేను కూడా కేసీఆర్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సిట్ అధికారులు మీ ఫామ్ హౌస్కి ఎందుకు రావాలి? అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు నీకేమైనా జీతం ఉన్నదా? మీరు గతంలో 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని మొత్తం దుర్వినియోగం చేసి మీరు అధికారులను ఇష్టం వచ్చినట్లు మీరు బూతులు తిట్టిర్రు. కనీసం ఒక ఉన్నతాధికారం సైతము మీ కుమారుడు, అల్లుడు, మంత్రులు గడ్డిపోచలాగా తీసేసిర్రు. ఇప్పుడేమో నేను రాలేను, నాకు వీలైతలేదు, ఆరోగ్యం సహకరిస్తలేదు. ఎందుకు ఇవన్నీ? నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కానీ అధికారులు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరందరూ పబ్లిక్ సర్వెంట్స్. అదొకటి మర్చిపోకండి. మీరు అధికారం ఉన్నప్పుడు మీ బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది, అధికారం లేనప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకు? నువ్వు ఏ తప్పు చేయనప్పుడు సిట్టుకు నువ్వు హాజరుగా తప్పేమున్నది అందులో? ఇప్పుడు విచారణ చేయలేని నువ్వు ఒకసారి అంటావు, మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు గతంలో చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాను, నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేని కొన్ని సందర్భాలు చెప్పినావు. కొన్ని సందర్భాలు చేస్తే ఒకరిద్దరు చేయొచ్చు, ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చూసుకుంటుంది. అంటే భారత ప్రాచీన కాలంలో రాజ్యంలో ఎలాగైతే రాజ పరిపాలన ఉన్నప్పుడు వేగులు, గూఢాచారులు ఎలాగైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండేదో ప్రతి గవర్నమెంట్ కు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళే ట్యాపింగ్ చేసిర్రు, దొంగలు లంగలు చేసిర్రు. అలా తప్పేముందని నువ్వే అంటావు. 2 రకాలుగా నువ్వే చెప్తావు. లాస్ట్ అది కిందికి నీళ్ళు రాగానే ఏం చెప్పావు నువ్వు? ఇప్పుడు నేను చెయ్యలేను, నా ఆరోగ్యం సహకరిస్తలేదు, మీరే ఫామ్ హౌస్ రండి అంటే ఫామ్ హౌస్కి ఎందుకు వస్తారు వాళ్ళు? ఫామ్ హౌస్ వాళ్ళు రారు కదా. అధికారులు నువ్వు తప్పేసినప్పుడు నువ్వే అధికారి దగ్గరికి వెళ్ళాలి. ఫామ్ హౌస్కి ఎందుకు వస్తారు వాళ్ళు? సో బీఆర్ఎస్ వాళ్ళ చేష్టలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకోవైపు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సిట్ ఇచ్చిన నోటీసులు కాస్త తెలంగాణ రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ గా మారింది. అంటే కొన్ని వదంతులు అయితే వస్తున్నాయి. కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా, లేకుంటే కొంచెం సమయం తీసుకుంటారా, విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా, లేకుంటే ఆ విచారణ ముందే అరెస్ట్ చేస్తారా, విచారణ రావడం లేదని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికైతే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మాత్రము విచారణ అయిపోయిన తర్వాత మాత్రమే చేస్తారని కూడా మనం చెప్పొచ్చు. సో మొత్తానికైతే సిట్ అధికారులు అయితే
దూకుడుగా వేస్తుందని కూడా మనము చెప్పొచ్చు మనం.